నమస్కారం. ఏసీ న్యూస్కి స్వాగతం. సిందైట్ మిర్చి ఫ్యాక్టరీ నుంచి వెలువడే కోర్ దుర్గంధం నియంత్రణపై కమిటీ వేసి విచారణ జరిపిస్తామని, అప్పటి వరకు ఎవరూ ఆందోళన చెందవద్దని బాపట్ల జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ శ్రీధర్ హామీ ఇచ్చారు. కోరిసపాడు మండల కార్యాలయంలో ప్రజా అభిప్రాయం ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం ఇన్ఛార్జి కలెక్టర్ శ్రీధర్ అధ్యక్షతన శనివారం జరిగింది. ప్రమాదకరమైన ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న మిర్చి ఫ్యాక్టరీని ఎత్తివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పర్యావరణ అనుమతులతోనే ఫ్యాక్టరీని నడుపుతున్నామంటూ సదరు కంపెనీ ప్రతినిధులు ఇన్ఛార్జి కలెక్టర్ దృష్టికి తెచ్చారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకుని ఫ్యాక్టరీ వలన కలిగే నష్టాల గురించి వివరించారు. అనంతరం లిఖితపూర్వకంగా గ్రామస్తులు, ప్రజలు కంపెనీ ప్రతినిధుల నుంచి ఇన్ఛార్జి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, ప్రజలకు, పర్యావరణానికి ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ శ్రీధర్ చెప్పారు. మిర్చి ఫ్యాక్టరీలో ఎండుమిర్చి నుంచి నూనె ఉత్పత్తి చేసే క్రమంలో కోరు వెలువడుతుందని గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలపై పరిశీలిస్తామన్నారు. మిరపకాయల పిప్పి వాడకం ద్వారా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారనే అంశంపై కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామన్నారు. గ్రామస్తుల సమక్షంలోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు విచారణ జరిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఫ్యాక్టరీ పనిచేసే సమయంలోనే సమగ్ర విచారణ జరుపుతారన్నారు. తదుపరి విచారణ నివేదికను ప్రభుత్వానికి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నతాధికారులకు నివేదిస్తారన్నారు. ఇటీవల ఐటీ నిపుణుల ద్వారా ప్రాథమిక విచారణ జరిగిందని, సాంకేతిక నిపుణుల పరిశీలనలో వాస్తవాలు తెలుసుకుంటారని శ్రీధర్ పేర్కొన్నారు. ఫ్యాక్టరీ దిగువన ఇల్లు కట్టుకొని ఉంటున్నాం సార్. స్వస్థలం మేదలమెట్ల దాదాపు ఒక 15-20 ఇల్లు ఉంటాయి. ఇంటికి 5 వేసుకున్న ఒక 400 ఉంటాం. మా పై ఎత్తున ఫ్యాక్టరీ మధ్యలో 2012 నుంచి మేము ఈ ఫ్యాక్టరీ కాడికి పోని రోజు లేదు, చెప్పని రోజు లేదు. జనరల్గా గ్రామాల్లో అంటే ఆరు బయట కూర్చొని మాట్లాడుకునే విధానం, మంచాలు బయట వేసుకొని కొనుక్కోవటం, బంధువులు వచ్చినా మనం బయట కూర్చొని మాట్లాడుకుని ఉంటాం. కానీ 10 నిమిషాలు కూర్చొనే విధానం కూడా అవకాశం లేకుండా పోయింది. మనకి సింగరాయకొండ దగ్గర బ్యారేజెస్ ఉంది. అక్కడికి వెహికల్లో వెళ్తున్నా మనకు ఆ వాసన వస్తుంది, గ్లాసులు పైకి ఎత్తుకున్న కార్లో. మేదరమెట్లు వచ్చాము అనే దానికి గుర్తింపు సౌత్ బైపాస్ నుంచి మనం ఎంటర్ అవగానే ఒంటి మీద అది సూదులతో గుర్చిన ఫీలింగ్ వస్తుంది. జీవనోపాధి కల్పించాలి, ఫ్యాక్టరీలు రావాలి, అది ఎవరైనా కోరుకుంటాం. కానీ 200 నుంచి 600 మంది కోసం 12 నుంచి 20,000 మంది జనాభాని, ఆరోగ్యాలని పాడు చేస్తామంటే మేము దానికి ఇష్టపడతాం. చెరువు బాగు చేస్తాం, బిల్డింగులు కడతాం, వాటర్ ఇస్తాం, ఇవన్నీ పై మెరుగులు చెబుతున్నారు. మాకు అవన్నీ అవసరం లేదండి. మా పంచాయతీ మేము ఎంత చేసుకోవాలో మాకు తెలుసు. మాకు మీరు పొల్యూషన్ రాకుండా మీరు ఫ్యాక్టరీ రన్ చేసుకోండి. వీళ్ళు వరి పొట్టు వాడాల్సింది తొడాలు, దాంట్లో నుంచి వచ్చినటువంటి మిరప గింజలు బాయిలర్లో వేస్తున్నారు. నేను 3 సార్లు వెళ్తే 3 సార్లు ఇదే జరిగింది. ఈ ఇండస్ట్రీ 2013లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఇనీషియల్గా 60 టన్స్ కెపాసిటీతో నడిచేది. 22లో 100 టన్స్ కెపాసిటీకి అప్గ్రేడ్ అయ్యింది. అప్గ్రేడ్ అయిన తర్వాత ఏంటి, ఇండివిజువల్గా 3 సెక్షన్స్ ఉంటాయి సార్ ఈ ఇండస్ట్రీలో: ప్రీ ప్రాసెసింగ్, ఎక్స్ట్రాక్షన్, నెక్స్ట్ థర్డ్ ప్యూరిఫికేషన్. మేజర్గా మనకి పొట్టు దీని నుంచి వచ్చే స్మెల్ అయినా కానీ ఏదైనా ప్రీ ప్రాసెసింగ్ సెక్షన్ అంటే చిల్లీని హ్యాండిల్ చేసేటప్పుడు వచ్చేదాని నుంచి అని చెప్పి మేజర్ కంప్లైంట్స్ సార్ ఇవి. 4 సెక్షన్స్కి వచ్చేటప్పటికి స్క్రబ్బర్స్, ఫస్ట్ ఏంటంటే డస్ట్ కంట్రోల్కి డస్ట్ కలెక్టర్స్ అని ఉంటాయి సార్. లార్జ్ పార్టికల్స్ కలెక్ట్ చేయడానికి డస్ట్ కలెక్టర్స్ పెట్టారు. నెక్స్ట్ బ్యాక్ ఫిల్టర్స్ ఇన్స్టాల్ చేశారు సార్. బ్యాక్ ఫిల్టర్స్ తర్వాత స్క్రబ్బర్స్ ఇన్స్టాల్ చేశారు. సో చివరి 2 పెల్లెటైజేషన్, నెక్స్ట్ పల్వరైజేషన్, ఈ రెండింటిలో కొంచెం ఫైన్ డస్ట్ వస్తుంది కాబట్టి అక్కడ యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్స్ కూడా ఇన్స్టాల్ చేశారు సార్. ఈ 4 సిస్టమ్స్ ఇండివిజువల్గా అంటే ఏ సెక్షన్ ఆ సెక్షన్ సెపరేట్గా ఇన్స్టాల్ చేసి ఉన్నాయి సార్. తోనే అంటే వరి పొట్టు రైస్ హస్కే యూజ్ చేయాలని చెప్పి మనం ప్రీవియస్గా కండిషన్ పెట్టున్నాం సార్. సో 80%లోని ఇది వాడొద్దు, స్పెంట్ వాడొద్దు అని చెప్పి ప్రీవియస్గా మనం కండిషన్ పెట్టున్నాం. వాళ్ళు రిక్వెస్ట్ పెట్టినా మనం దాన్ని రిజెక్ట్ చేస్తున్నాం సార్. సో మనకి ఈ ఫిబ్రవరిలో ఐఐటి మద్రాస్ చేత ఒక స్టడీ చేయించారు సార్. ఐఐటి మద్రాస్లో ఫీజిబిలిటీ స్టడీ రిపోర్ట్ చేయించారు. వాళ్ళు ఏంటంటే ఈ స్పెంట్ అంటే మనకి ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత చిల్లీ నుంచి వచ్చే వీళ్ళు ఏంటంటే కలర్, పిగ్మెంట్, నెక్స్ట్ పంజెన్సీ, ఘాటు వేరుగా, కలర్ వేరుగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు సార్. ఫస్ట్ కలిపి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఫర్దర్ ప్యూరిఫికేషన్లో ఆ రెండింటిని సెపరేట్ చేసుకుంటారు. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మిగిలిన పిప్ ఉంటుంది కదా సార్,
ఆ పిప్పిని ప్రీవియస్గా బయటకి పంపించేవారు. ఆ పిప్పిని బాయిలర్లో యూటిలైజ్ చేసుకోండి. కెలెక్ట్ వాల్యూ ఒక 3500 వరకు ఉంటుంది సార్ దానికి. మనం ఏదైతే స్పెండ్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నామో మా ప్లాంట్ రన్ అయ్యేది మ్యాక్సిమం ఈ స్పెండ్ ఏదైతే మేము బయోఫ్యూయల్లో వాడతామో ఇది 4 months to 5 months ఇన్ ఏ ఇయర్ వాడతాం అంతే. ఎందుకంటే మా ప్రొడక్షనే 5 months ఉంటుంది, ప్లాంట్ రన్నింగే 5 months ఉంటుంది. మ్యాక్సిమం ఎప్పుడన్నా ఓవర్ డిమాండ్ ఉన్నప్పుడు 5.5 months వరకు వెళ్తుంది తప్ప దానికి మించి ప్రొడక్షన్ అయితే ఉండదు. సో ఇప్పుడు బాయిలర్ కన్సర్న్ అది మా స్పెండ్ శాంపుల్స్ ఏదైతే మనం ఎక్స్ట్రాక్షన్ తర్వాత యూజ్ చేస్తామో అదే బయోఫ్యూయల్ ఫర్ బాయిలర్స్ ఇప్పుడు మనం వాడేది. సో ఇప్పుడు దీంట్లో బాయిలర్ ఏదైతే ఫ్యూయల్ ప్రాబ్లం అనేది మనం మాట్లాడుతున్నామో మన దాంట్లో నాట్ ఓన్లీ ఈఎస్పీ సార్ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ కాకుండా సైక్లోన్స్ కూడా ఇంక్లూడ్ చేసాం. సో బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ సైక్లోన్లో మ్యాక్సిమం ఫ్లూ గ్యాస్ అనేది కలెక్ట్ అయ్యి దాని తర్వాతే ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ లాగా వెళ్తుంది. ప్లస్ దీంట్లో మనకున్న ఇంటర్లాక్ సిస్టమ్ ఏంటంటే ఈఎస్పీ అనేది బాయిలర్ ఎప్పుడు మనకి ప్రెషర్ అవుట్ అవుతుందంటే ఈఎస్పీ ఫుల్లీ ఛార్జ్ అయ్యి ఎలక్ట్రోడ్స్ అన్ని ఛార్జ్ అయిన తర్వాతే బాయిలర్ నుండి ప్రెషర్ అవుట్ అవుతుంది. సో ప్రెషర్ అవుట్ అవ్వక ముందే మొత్తం డస్ట్ కలెక్షన్ అన్ని ఈఎస్పీ ఆన్ అయితేనే మనకు బాయిలర్ నుండి ప్రెషర్ అవుతుంది. ఇది ఒకటి. ప్లస్ ఇంకోటి ఇప్పుడు ఏదైతే ప్రీ ప్రాసెసింగ్ ప్రీ టైంలో రిలీజ్ చేస్తారా త్రూఅవుట్ ద డే? లాస్ట్ 2 yearsలో వాళ్ళు ఎంత రైస్ రాసుకున్నారు పర్ డే బేసిస్ అది ఒకసారి లెక్కలు తీయండి. ఓకే, ఈ 3 లెక్కలు తీసి పెట్టుకోండి. అంతకంటే ఎక్కువ నాకు తెలుస్తుంది, అది అర్థమైంది. అంటే ఒకే రోజు ఎక్కువ కొంటారు, లోపల దాచుకొని నెమ్మదిగా వాడతా అని చెప్తున్నటువంటిది. అలాగే అటు కంపెనీ వాళ్ళు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు 3 చెప్తున్నది కూడా మేము తీసుకున్నాము. మెయిన్వైల్ ఏం చేస్తామంటే ఆల్రెడీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు జోనల్ ఆఫీస్ నుంచి అన్నారు. మరొకసారి దీన్ని మీరు వెరిఫై చేయండి, చేసి సరైన రిపోర్టు మళ్ళీ నాకు ఇవ్వండి. అంటే ప్రజలు వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి వెళ్ళండి. సో దట్ ఆ స్మెల్ కంటెంట్ ఏంటి, వాడడం వల్ల ఎంత వస్తుంది అనేది సరిగా మెజర్మెంట్ చేయండి. సైంటిఫిక్ మెజర్మెంట్ లేదు కాబట్టి ఇప్పుడు దాన్ని అవును అనడానికి కాదు అనడానికి 2 లేవు. ఒకటి కంపెనీ వాళ్ళు అసలు రావట్లేదు అంటే అది నిజం కాకపోవచ్చు, లేదా గ్రామస్తులు ఫుల్గా వస్తుంది అంటే అది కూడా మనము చెప్పాలంటే మనకంటూ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ లేదు. సో దాన్ని మళ్ళీ కమిటీగా అందరినీ ఫామ్ చేసి పంపిస్తాము. మెయిన్వైల్ మీరందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండండి. సో మేము ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హైయర్ ఆఫీషియల్స్ దృష్టికి తీసుకెళ్తాము. చూసి దీన్ని ఏ విధంగా సొల్యూషన్ తీసుకురావాలి అనేది మేము ఆలోచిస్తాము. సో మీన్వైల్ మీరందరూ కూడా ప్రశాంతంగా ఎవరి దాంట్లోకి వారు వెళ్ళండి. పోరంబోకులో రోడ్డు వేశారని మీరు కంప్లైంట్ చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేసి అది వాగు పోరంబోక కాదా అనేది మేము నిర్ధారిస్తాం. ఒకటి. రెండవది వాళ్ళు ఆ పిప్పి మిరపకాయల పిప్పి వాడడం వల్ల బాగా ఘాటు వస్తుంది, విలేజెస్ మొత్తం కూడా ఘాటు వల్ల ఇబ్బంది పడుతున్నారు అనేది మీరు ఇచ్చిన 2వ కంప్లైంట్. అది మేము తీసుకున్నాము. మీరు కోరుకున్నది ఏంటి, వాళ్ళ స్పెంట్ ఉపయోగిస్తున్నప్పుడు ఊరు మీదకి వచ్చి మీరు ఎంక్వైరీ చేయండి, అన్ని ప్రాంతాల్లో తిరగండి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ ఇతరత్ర ఇండస్ట్రీస్ రెవెన్యూ వాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చి మీరు స్వయాన మాతో పాటు అది చూసి మీరు నిర్ణయం తీసుకోమని చెప్తున్నారు. అది కూడా మేము చేస్తాం. 3 విషయాలు నేను అగ్రి చేశాను. ఓకేనా? సో ఈ 3 విషయాల మీద మేము పూర్తి ఎంక్వైరీ చేయిస్తాం. సరే వెళ్ళండి. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి శనివారం భక్తులు పోటెత్తారు. ప్రసన్నాంజనేయ స్వామి వారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి అలంకరణ తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం కావడంతో భక్తులు ఆకు పూజలో పాల్గొని పూజలు చేయించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం దేవస్థానం ఈవో సుభద్ర అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు. శనివారం కావడంతో అన్నదాన మండపంలో సుమారు 300 మంది భక్తులకు అన్నదానం జరిగింది. Terima kasih.
జూలై 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సచివాలయం సిబ్బంది నేరుగా ఇంటికే వచ్చి పెంచిన పెన్షన్ నగదు ఇచ్చి రసీదు కూడా ఇవ్వనున్నారని, పెన్షన్దారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకి మండలంలో మొత్తం 7,161 మంది పెన్షన్దారులు ఉండగా 4,80,00,000 రూపాయలు పెన్షన్ నగదు ఇవ్వనున్నారని, పెన్షన్ నగదుతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన అంగీకార పత్రం అందజేస్తారని ఎంపీడీఓ చెప్పారు. సుమారు 150 మంది సచివాలయం సిబ్బంది పెన్షన్ నగదు పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారని, మొదటి రోజు దాదాపు 90% పైగా పెన్షన్ పంపిణీ పూర్తయ్యే విధంగా చూస్తారని, ఎవరైనా మిగిలి ఉంటే మరుసటి రోజు అందజేస్తారన్నారు. పెన్షన్లు 3,000 నుంచి 4,000 పెంచుతూ జూలై 1వ తేదీన 7,000 రూపాయలు పెన్షన్ అందించనున్నారని, అలాగే దివ్యాంగులకు 3,000 పెంచి 6,000 ఇవ్వబోతున్నారని, కిడ్నీ ఇతర వ్యాధిగ్రస్తులకు 5,000 పెంచి 10,000 రూపాయలు పెన్షన్ నగదు ఇవ్వడం జరుగుతుందని ఎంపీడీఓ సత్యనారాయణ పేర్కొన్నారు. అద్దంకి మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా నమస్కారం. రేపు జూలై 1వ తేదీన సోమవారం ఉదయం 6 గంటల నుంచి సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ శాశ్వత సిబ్బంది అంటే పర్మనెంట్ సిబ్బంది కూడా మీ ఇంటి దగ్గరికి వచ్చేసి పెంచిన పెన్షన్ని మీ అందరికీ అందజేయడం జరుగుతుంది. ఇంతకుముందు 3,000 రూపాయల పెన్షన్ పొందే వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయలుగా పెన్షన్ పెంచడం జరిగింది. ఆ 4,000 రూపాయల పెన్షన్తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెల మాసాలకు సంబంధించినటువంటి మొత్తాన్ని కూడా అంటే ఏప్రిల్ నుంచి పెంచినట్టుగా భావించి ఆ 3,000 రూపాయల బకాయిలతో కలిపి 4,000 మొత్తం 7,000 రూపాయలు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటి దగ్గరే అందించడం జరుగుతూ ఉంది. ఎవరు కూడా సెక్రటరీ దగ్గరికి కానీ లేదా ఒక నిర్దేశ ప్రాంతానికి కానీ రావక్కర్లేదు. ఉదయం 6 గంటల నుంచి గ్రామంలో అందుబాటులో వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే చాలు, మా సచివాలయ సిబ్బంది మీ దగ్గరికి వస్తారు. వారు మీకు ఎంత మొత్తం అయితే ఇచ్చారో అంత మొత్తానికి సంబంధించినటువంటి రసీదు కూడా మీకు అందజేస్తారు. ఎవరైతే పంచారు అంటే 7,000 రూపాయలు పంచితే 7,000 రూపాయలు పంచారనేటువంటి రసీదు మీకు ఇస్తారు. మీరు ముట్టినట్టుగా కూడా అక్నాలెడ్జ్మెంట్ కూడా వారికి అందజేయవలసినటువంటి అవసరం. అట్లాగే వికలాంగులకు 6,000 రూపాయలు 6,000 ఇస్తే 6,000 సంబంధించినటువంటి రసీదే వారికి అందజేయడం జరుగుతుంది. అంతమంది 3,000 ఇచ్చేవాళ్ళం, మనకు 6,000 రూపాయలు వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం. అది కూడా మా రసీదు ఇచ్చి వారి చేత సంతకం చేయించుకుని అక్నాలెడ్జ్మెంట్ 100 రూపాయలు కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం. అద్దంకి రూరల్ మండలంలో 7,169 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. అంతకుముందు 2,30,00,000 రూపాయలు నెలకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ నెలకు వచ్చేసరికి 4,80,01,500 రూపాయలు మనం ఈ 7,169 మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. మనం దాదాపు 150 వరకు ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది అందరినీ కూడా ఈ పని మీద పెట్టాము. కాబట్టి ఎవరు కూడా కంగారు పడకుండా ప్రశాంతంగా మీ ఇంటి దగ్గర ఉంటే మీ ఇంటి దగ్గరికే తీసుకొచ్చిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సందేశాన్ని కూడా వారికి అందజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.